రైట్, ఇక జేడి లక్ష్మీనారాయణ మాట్లాడతాడు, లైవ్ చూద్దాం. అభివృద్ధి చేయగలిగితే రాష్ట్రంలో ఉన్న సగం జనాభాకి మనం ఉద్యోగ కల్పన చేయవచ్చు. ఉద్యోగాలు మనం ఇక్కడే సృష్టించవచ్చు. భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అన్నది వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రం. అందువల్ల గ్రామాలలో పరిశ్రమలు గనక మనం ఏర్పాటు చేయగలిగితే, గ్రామములలో పరిశ్రమలు గనక మనం ఏర్పాటు చేయగలిగితే, గ్రామములలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు గనక మనం పెట్టగలిగితే, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ గనక మనం పెట్టగలిగితే, ఎంతో ఉపాధి మనము గ్రామాలలోనే చేయవచ్చు. మన యువత వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. అటు హైదరాబాదు కావచ్చు, ఇటు బెంగళూరు కావచ్చు, ఇటు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి ఇటువంటి అవసరాలు ఏది అని గుర్తించి దానికి సందర్భంగా ఏ విధమైన పాలసీ ఉండాలి, ఏ విధంగా మనం రాష్ట్రానికి ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ విధంగా ఉపాధి కల్పించాలి. ఎందుకంటే కాలేజీలు పెడుతున్నాము, అనేక డిగ్రీలతో బయటకు వస్తున్నారు మన యువతరం, కానీ ఎక్కడ ఉపాధి అవకాశాలు? మొన్న విశాఖపట్నంలో జాబ్ మేళా మేము కండక్ట్ చేస్తే సుమారుగా 3,000 మంది వచ్చారు. అందులో 75% మంది ఇంజనీర్లే. అంటే ఉద్యోగాలు దొరకడం లేదు, ఉపాధి దొరకడం లేదు. దానికి ప్రధానమైన కారణం పాలసీలు చక్కగా నిర్మాణం చేయబడడం లేదు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న అద్భుతమైన అవకాశాలను మనం పట్టించుకోవడం లేదు. వీటన్నిటినీ గమనించి యువతరానికి అద్భుతమైన ఉపాధి కల్పించడానికి ప్రజల నుంచి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది ఇలా ఉండగా కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితమైపోయాయి రాజకీయాలు. వాళ్లే తిరుగుతున్నారు, అవే ముఖాలు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, లేకుంటే ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గంకి, ఈ విధంగా తిరుగుతూ ఉన్న రాజకీయాలు మనం చూస్తుంటే కుటుంబ పాలన అన్నది ఎప్పుడో అన్నారు. మనము రాచరికాలు ఏవైతే ఉన్నాయో అవి కుటుంబ పాలన అని చెప్పేసి వాటిని వద్దన్నాం మనం. కానీ ప్రస్తుత రాజకీయాలు మొత్తం దేశంలోనే చూస్తుంటే మళ్ళా కుటుంబ రాజకీయాల దిశగా వెళ్ళిపోతున్నాయి. ఎవరో నాన్నగారు ఏదో హోదాలో ఉన్నారని ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు కూడా మళ్ళా హోదాలు రావాల్సిందే. ఆ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలు ఏమవుతున్నారు? ప్రజలకు సురక్ష ఉందా అని ఆలోచిస్తుంది. ఒకరు బ్లాక్ కమాండో సెక్యూరిటీలో ఉన్నారు, ఇంకొకరు పరదాల సెక్యూరిటీలో ఉన్నారు. విచిత్రం ఏంటంటే ప్రజలకు సెక్యూరిటీ లేదు. ప్రజలకు సెక్యూరిటీ కల్పించడానికి, ఒక సురక్షితమైన వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో చూపించడానికి, ప్రజలందరూ కూడా హాయిగా శ్వాస పీల్చుకుంటూ శాంతి సుఖాలను అనుభవిస్తూ మరుసటి రోజు కోసం ఎదురు చూసే రోజులు కల్పించాలి. ఈ రోజు అందరూ కూడా ఒక రోజు గడిచిపోయింది అనుకుంటున్నారు. కానీ మేము అనుకుంటున్నది ఏంటంటే రేపు ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూడాలి. మన పొరుగు ఉన్న భూటాన్ దేశం, అందులో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. మరి అక్కడ ఆనందంగా ఉన్నది మనం ఎందుకు ఆనందంగా ఉండలేము? దీనికి ప్రధానమైన కారణం బూటకపు రాజకీయాలు. కాబట్టి ఈ బూటకపు రాజకీయాలకు స్వస్థ పలికి మన పొరుగున ఉన్న భూటాన్ లాంటి హ్యాపీనెస్ ఇండెక్స్ మన రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రజల యొక్క కాంక్షల నుంచి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న ప్రజలను రాజకీయ నాయకుల కబంధ హస్తాల నుండి కాపాడడానికి ఏ విధమైన అర్థబలం, ఏ విధమైన అంగబలం లేకపోయినా నేను నమ్ముకున్నది మా ప్రజల యొక్క నైతిక బలం. ఆ నైతిక బలంతో ప్రజలందరికీ అండగా ఉండడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. మా దగ్గర అర్థబలం లేదు, అంగబలం లేదు, కానీ ప్రజల దగ్గర, మా దగ్గర ఉన్న నైతిక బలంతో ఈ రాష్ట్రం అంటే ఏంటో అని ప్రపంచానికి చూపించడానికి ప్రజల కాంక్షల నుంచి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. ఒకరు తప్పు చేశారు, తప్పుతో అప్పు చేశారు.
ఇంకొకరు తప్పుతో పెద్ద అప్పులు చేస్తున్నారు. వేరొకరు తప్పుతో అప్పు చేసిన వారి పక్కన ఉంటున్నారు. మేము తప్పు చేయము, అప్పు చేయము. మేము తప్పు చేయము, అప్పు చేయము. యువతరం యొక్క ఆధారంతో యువతరాన్ని మా వెంట తీసుకొని వీరందరూ తీసిన అప్పు తీర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ రాష్ట్రం కన్నా ముందుగా తీసుకువెళ్లే దానికోసం పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. అప్పు చేయము, తప్పు చేయము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ కన్నా ముందుకు తీసుకువెళతాం ఖచ్చితంగా. ఈ దయనీయ స్థితి ఇప్పటికైనా మారాలి. దానికోసమే ఈ జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ముందుకొస్తున్నాం. ఈ ఆశయంతోనే మేమందరము మీ ముందు. అందరికీ నమస్కారం. అవధూత్ సాతే ట్రేడింగ్ అకాడమీలో ఒక స్టూడెంట్ దానికి పరిష్కారాలు కనుగొనడానికి పుట్టిన పార్టీయే జై భారత్ నేషనల్ పార్టీ. చీకటి ఉంటే దాన్ని తిట్టకుండా ఒక చిరు దీపం పెట్టమని మా అమ్మ నాకు చిన్నప్పుడు నేర్పించింది. చీకటి ఉంటే చీకటిని తిట్టుకోకుండా చిరు దీపం పెట్టమని మా అమ్మ నాకు చిన్నప్పుడు నేర్పించింది. రాష్ట్రం చీకటిలో ఉంటే నేను ఈ రోజు పెడుతున్న ఈ చిరు దీపాన్ని చూడ్డానికి మా అమ్మ కూడా వచ్చింది. ఈరోజు చీకటిలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులతో నింపడానికి ఒక చిరు దివ్వే మా జై భారత్ నేషనల్ పార్టీ. అందరూ చీకటి చూసి భయపడిపోతుంటారు. అందుకనే మా అమ్మ చెప్పింది, చీకటి కోసం భయపడద్దు, నీ ప్రయత్నం ఒక చిరు దీపం పెట్టు అక్కడ. కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రం చీకటిలో ఉన్నందున ఒక చిరు దీపాన్ని మా జై భారత్ నేషనల్ పార్టీ రూపంలో వెలిగించాము. ఈరోజు ఈ వెలుగు ఖచ్చితంగా అందరికీ చేరుతుంది, కోటి కాంతులను నింపుతుంది అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ జై భారత్ నేషనల్ పార్టీ ఒక వెబ్సైట్ కూడా మేము తయారు చేశాం. ఎందుకంటే ప్రజలందరూ మా వెంట ఉంటారు. ప్రజలకు మేము ఏమనుకుంటున్నామో, మా అభిప్రాయాలు ఏంటి అన్నవి తెలియజేయడానికి ఒక వెబ్సైట్ కూడా తయారు చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాం. ఇదే జై భారత్ పార్టీ నేషనల్ పార్టీ వెబ్సైట్. సో ఈ విధంగా ఎందరు కావాలంటే అందరందరూ కూడా వాలంటీర్లుగా, మెంబర్స్గా ఈ వెబ్సైట్ ద్వారా చేరమని, ఆ తర్వాత మాకు అంగబలం, ఆర్థిక బలం వీటిని కూడా సమకూర్చాలని చెప్పి నేను మీ ద్వారా ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. మీడియా మిత్రుల ద్వారా ఈ జై భారత్ నేషనల్ పార్టీని ముందుకు కొనసాగించాలి అన్నది మా కాంక్ష. ఆ కాంక్షలో ఎప్పుడు కూడా ప్రజలకు నిజం అందించాలి, ప్రజలకు మంచి వార్తలు అందించాలి, ప్రజలలో చైతన్యాన్ని నింపాలి అని పాటుపడే మీడియా మిత్రులందరూ కూడా మాతో ఉండడం వల్ల ఈ పార్టీ ఇంకా త్వరగా ప్రజల్లోకి వెళుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. కాబట్టి ఆ విధంగా జై భారత్ నేషనల్ పార్టీని ప్రజలలో తీసుకువెళదాం. ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం అందరం కలిసి ఉపాధిలో నెంబర్ 1 ఉన్న రాష్ట్రంగా, ప్రతి విషయంలో కూడా నెంబర్ 1గా ఉన్న రాష్ట్రంగా మనం అందరం కలిసి తయారు చేద్దామని నా సంకల్పాన్ని మీ ముందు ఉంచుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై. జై భారత్, జై భారత్, జై భారత్. ధన్యవాదాలు.